హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తెలివి గల్ల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, ఇలాంటివి మనం చాలా కథలు చెప్పుకున్నాం. తెలివి గల్ల వాళ్ళ కథ చెప్పండి రమగారు. ఒక తెలివి గలవాడి కథ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక మోతుబరి ఒక ఆయన ఉన్నాడట. మోతుబరి అంటే భూస్వామి, ఎక్కువ పొలాలు ఉన్నాయి, పెద్ద ఇల్లు వాకిలి ఉన్నాయి, తోట దొడ్డి కూడా ఏవో ఉన్నాయి. అమ్మాయికి పెళ్ళైపోయింది. అయితే పండక్కి అమ్మాయి అల్లుడు వస్తామని కబురు చేశారు. ఈయన కొంచెం పిసినారు వాడు. ఇంట్లో పెద్దగా పనివాళ్ళు లేరు. పొలం పనులలో పాలేళ్ళు ఉన్నారు కానీ చేతి సాయానికి ఇంట్లో మనుషులను పెట్టుకోవాలి. ఆవిడే ఏదో చచ్చి చెడి చేసుకునేది. బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారు కానీ ఇళ్ళ దగ్గర ఉతకరు, బట్టలు మోసుకుపోతారు. ఇంట్లో ఎవరు ఉండరు. ఈయన ఏమనుకున్నాడు, అల్లుడు కొంచెం పెద్ద ఉద్యోగస్తుడు. అల్లుడు గారు వచ్చేసరికల్లా ఇంట్లో ఒక మనిషి ఉంటే బాగుంటుంది, ఎవరైనాను. ఒక కుర్రాడు చేతి కిందకి పెళ్ళయి ఒక 6 నెలలు 10 నెలలు అయింది. ఇప్పుడే వస్తున్నారు ఫస్ట్ టైం. కిందసారి వాళ్ళు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళ హడావిడిలో ఎవరో పని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరు, ఇల్లు నెరాబాగా ఉంది. సరే భార్యాభర్త వాకిట్లో కూర్చున్నారు. ఏమే సాయంత్రానికి అల్లుడు దిగుతాడు, మనిషిని చూద్దామంటే కోటలు దాటుతున్నాయి వాళ్ళ కోరికలు. మరి ఎవరిని పెట్టుకోలేకపోయాము, మనిషి లేకపోతే ఎటాగే. చేసాయాన్ని కూడా వీళ్ళ ఇంట్లో మనిషి లేడని అనుకోవడం, నీళ్లు తోడుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, బట్టలు దండం మించి బట్టలు తెచ్చుకోవటం, అవన్నీ మన అమ్మాయ పెద్దింట్లో ఉండొచ్చింది, అదేం చేస్తుంది. చేయిస్తే మా పెళ్ళాన్ని వీళ్ళు పని చేస్తున్నారు అనుకుంటాడో ఏమిటోను. పనివాళ్ళు లేరు, ఎటగే అని మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా ఇది వీళ్ళు మాట్లాడుకునే టైం ఏమిటి, ఉదయం 12:30 గంట వేళ. అయితే ఒక బిచ్చగాడు ఎవరింటోనో మజ్జిగన్నం తినేసి వచ్చి వేడిగా కాళ్ళు కాలిపోతున్నాయని వీళ్ళ పంచన ఒక పక్కకి నిలబడ్డాడు. నీడగా ఉన్న చోట మాటలన్నీ విన్నాడు. వీళ్ళకి అర్జెంటుగా ఒక పనివాడు కావాలి, అంతేగా. సరే ఏం చేశాడు, 4 అయ్యేదాకా నీడలోనే కూర్చున్నాడు. 4:35 అయ్యేసరికల్లా దూరంగా గుర్ర బండి కనపడుతుంది. ఏ లోపల కామంత్ గారు భార్య హైరాన్ పడుతున్నారు, అల్లుడు వచ్చేస్తున్నాడు. వీడు గబుక్కుని ఏం చేశాడు, వాళ్ళంతా వీధి సావిట్లో ఉండగా చటుకుని దొడ్డు వైపుకి వెళ్తే ఓ పక్కన నుయ్యి, బట్టలు కొని ఉతకడానికి పెట్టిన బట్టలు, ఆరేసిన బట్టలు ఏవో కనపడ్డాయి. అక్కడ ఉతకడానికి మేటేస్తారు కదా, ఆ మేటేసిన బట్టల్లోంచి చటుక్కున ఓ పాత లుంగి, ఓ పాత చొక్కా చేత్తో పుచ్చుకున్నాడు వాడు. అంతకుముందు వాడి దగ్గర చింకి బట్టలు ఉన్నాయి వాడి వంటి మీద. చకచక ఏం చేశాడు, నూతి దగ్గర గభాలను మొహం గడిగేసుకుని ఆ చింకి గుడ్డలు విప్పి ఓ పక్కన పెట్టుకుని బట్టల మేటలోంచి విప్పిన బట్టలు ఉన్నాయిగా, అందులోంచి ఓ చొక్కా ఓ పంచా దొరకపుచ్చుకుని నడువు కట్టేసుకున్నాడు, చొక్కా వేసేసుకున్నాడు. వేసేసుకుని ఓ తువ్వాలు ఒకటి చిన్నది ఎర్ర తువ్వాళ్ళు ఉంటాయి, చేతులు తుడుచుకునే తువ్వాళ్ళు. ఇప్పుడు మనం అంటే 6, 4 లెక్క ఉంటాయి. ఊళ్ళల్లో అలా ఉండేవి కాదు, చిన్న చిన్న బట్టలు. అందరూ వచ్చిన వాళ్ళందరికీ చేతులకు తువ్వాళ్లే ఇచ్చేవాళ్ళు. గావంచాలు నడువు కట్టుకునేవి. ఓ ఇంతది చేపాటికి అంత ఉన్న దాన్ని తీసుకుని తలకు చుట్టుకుని చటుకుని వెళ్ళి వాకిట్లో నుంచున్నాడు. గోడ వారకి నిలబడ్డాడు. ఇంతలో బండి వచ్చింది, ఆగింది. బండి ఆగగానే గోడవారి నుంచి బండి దగ్గరికి వెళ్ళాడు. అల్లుడు గారు బండిలో నుంచి దిగుతూ, ఓహో మావగారిని పని బండి పెట్టాడే మావగారు అనుకున్నాడు. ఇదిగోనో అని పెట్టే అందించాడు, పెట్టబుచ్చుకున్నాడు. ఇక అల్లుడు బండి దిగబోతూ ఉంటేనే ముందు పెట్టంది ఇచ్చాడుగా. అల్లుడు దిగుతుండగానే మోతుబరి గారు భార్య ఇద్దరు బండి దగ్గరకు వచ్చారు. ఓహో అల్లుడు మనిషిని తెచ్చుకున్నాడు, చక్కగా ఆవిడ పెట్టబోసేస్తున్నాడని సంతోషించారు. అల్లుడు కూతురు ఇద్దరి దగ్గర, మనవాడేమో ముష్టివాడు ఆ పెట్టెలు పుచ్చుకుని లోపల తీసుకుపోయాడు. అక్కడి నుంచి అటు ఇటు తిరగటం మొదలుపెట్టాడు ఇంట్లో. వీళ్ళు విప్పేసిన బట్టల్లో నుంచి బట్టలు ఎవరైనా వేసుకొస్తారని ఏం ఊహించారు. అంతకు 2-3 రోజుల ముందే వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ తలా ఒక పంచా తలా ఒక చొక్కా ఇచ్చారు 2 రోజులు వాడుకోవడానికి. ఆ బట్టలన్నీ అక్కడ బయటపడ్డాయి. ఆయన వేసుకునే బట్టలు కాదు, ఏదో ఎక్స్ట్రా బట్టలు, గుర్తు బట్టల. అక్కడి నుంచి దొడ్లోకి వెళ్ళిపోయాడు, నీళ్లు తోడేశాడు, నీళ్ళ కాగు అంటించాడు. కనపడుతున్నాయి వస్తువులన్నీ. ఇప్పుడు మన ఇళ్లలో వెతుకులాట. అవును, ఏమి ఎక్కడ పెట్టారు, ఈ డ్రైవర్ ఆ డ్రైవర్ లాక్కుంటాం మనం కదా. పైగా బాటిల్స్ అన్నీ ఒకేలా ఉండి ఏ డబ్బాలో ఏముందో తెలీదు. పాతకాలపు ఇళ్లలో అలా ఉండేది కాదు. వెనకాల నుయ్యి, నూతికి ఒక చట్ట, ఓ పక్కన నీళ్ళ కాగు, బకెట్లు అవి కనపడేవి అన్నీ క్లియర్గా. కింద మంటకేంది, ఇంకో పక్కన ఎక్కడో గడ్డిబాము కనపడుతోంది, అన్ని క్లియర్గా ఉండేవి. మోతుబరి గారితో విశాలంగా ఉంది. అంతకుముందు ఓ ట్రిప్ వెళ్ళాడు కదా, వీడికి తెలుసు. చటుకున అమ్మగారు నిప్పెట్టివ్వండి అని పొయ్యి వెలిగించాడు గబగబా. మరి వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కునేసరికి పొయ్యి వెలిగించాడు. సాయంకాలం స్నానానికి నీళ్ళు పెట్టాడు, నీళ్లు తోడాడు. అల్లుడు గారు స్నానం చేశారు. ఆ పని ఈ పనికి ఆయన పిలిచినా పలుకుతున్నాడు, వీళ్ళు పిలిచినా పలుకుతున్నారు. అల్లుడు గారితో వచ్చినటువంటి పనివాడు కాబట్టి
ఆ మోతుబరి గారు కూడా ఎహాయ్ వహాయ్ అని వదిలించకుండా ముద్దుగా చూశారు. ఓకే. కొంచెం మర్యాదగా చూశారనమాట. మళ్ళీ అల్లుడు గారి పనివాడు కదా, అక్కడి నుంచి అల్లుడు గారు కూడా తన కోసమే మామగారు మా ఇంట్లో పనివాళ్ళు లేరని భార్య ఆల్రెడీ చెప్పింది. తను వస్తున్నారనే పనివాడిని పెట్టాడు కాబట్టి వాడిని కొంచెం గౌరవంగా చూశాడు. నువ్వు కూడా అన్నం తినబోయి, అన్నం అయిందిటో అన్నం పెట్టారటో నీకు అలాంటివి కనుక్కున్నాడు. రాత్రి వీళ్ళ భోజనాలు అయ్యాక వీడు కూడా పంచలో చక్కగా ఆకేశారు. సరసోపేతంగా అల్లుడు వస్తాడని అరిసెలు గిరిసెలు ఉండారు, అవి 2 వడ్డిచ్చారు, తిన్నాడు. మర్నాడు ఉదయం కథ అంతా నడిచింది. అల్లుడు గారు ఎక్కడో మీటింగ్కి వచ్చి ఒక్క రోజుకి వీళ్ళ దగ్గరకు వచ్చాడు. ఓహో. అల్లుడు గారికి ఒళ్ళు పెట్టడానికి నూనె రాయడానికి చాకలిని పిలిపించారు. ఆయనకి సాయం మనవాడు వేడి నీళ్ళు గిన్నెలతోటి మయ్య గారి ఎత్తి మీద నీళ్ళు పోసి గందరగోళంగా పనులు మర్యాదలన్నీ చేశారు. అన్ని మర్యాదలు చేశాడు మనవాడు, పని ముష్టివాడు. వీళ్ళు ఏమనుకున్నారు, చెప్తున్నాగా వాళ్ళు వీళ్ళని వీళ్ళ వాళ్ళని అనుకుంటూ ఉన్నారు. సరే మధ్యాహ్నం భోజనం అయింది, బోళ్ళని పిండి వంటలు వండారు. ఎవరో సాయం వంట ఆవిడ కూడా వచ్చింది చక్కగా. మరి అమ్మాయికి అన్ని డబ్బాల్లో మూట కట్టారు. మనవాడికి కూడా చిన్న దూతలో అన్ని మూట కట్టారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అల్లుడితో వెళ్ళిపోతాడు కదా పనివాడు, అంతేగా, అందుకని ఆ దూత వాడి చేతిలో పెట్టారు. అల్లుడు ఏమనుకున్నాడంటే వాడు ఇంటికి పట్టుకెళ్ళడానికి పెట్టారు, పాపం వీడు రాత్రి మన ఇంట్లోనే ఉండిపోయాడు అనుకున్నారు. మొత్తానికి అన్నీ అయిపోయినాయి. సాయంకాలం 4 అయ్యేసరికల్లా పక్క ఊళ్ళో మీటింగ్ కదా అల్లుడు గారికి, ఆయనేమో ఒక బండి ఎక్కాడు. కూతురు ముందు బండి ఎక్కింది, పిల్లకి పసుపు రాశారు, కొత్త చీర కట్ట పెట్టారు, అల్లుడు గారికి కొత్త జామారు అవి సమర్పించారు. అక్కడి నుంచి ఒక కొత్త తువ్వాలు తీసి ముష్టివాడి చేతిలో పెట్టారు. పండగ అల్లుడు వచ్చాడు, పండగ వచ్చింది కాబట్టి వాడికి కూడా పెట్టాడని వీళ్ళు అనుకున్నారు, కూతురు అల్లుడు. అంటే బండి ఎక్కారు. బండి ఎక్కంగానే ఆయన ఏం చేశాడు, అదే బండి ఎటా వచ్చింది వాళ్ళకి, గుమ్మానికి బండికి కొంచెం గ్యాప్ ఉంది. ఈ గుమ్మం మీద అరుగుల మీద అత్తగారు మావగారు నుంచున్నారు. కింద ఒక్క రవ్వ బురదగా ఉంది, మీరు ఎందుకండి నాన్నారు, పైనే ఉండండి, బురదలోకి వస్తున్నారు మీరు, మాకంటే తప్పదంది కూతురు. వాళ్ళిద్దరు గట్టు మీద నిలబడ్డారు. బండి ఒక రవి బురదలో ఎందుకు, ముందుకు దిగి అన్నాడు ముష్టివాడు. బండి బాగా ముందుకు తీస్తే ఒక బారెడు దూరం ఉంది. ఆయన అల్లుడు గారు బండికి, శభాషోయ్ చాలా సహాయం చేసావు, చక్కగా నువ్వు ఉండటం వల్ల మత్తారింట్లో మంచి ఫీల్గా ఉంది, ఏదో రూపాయి ఎంచుకొని రూపాయి చేతులు పెట్టాడు. అత్తగారు మామూలు ఏమిటో ఇస్తున్నాడు అల్లుడు, పనివాడికి ఏమి ఇస్తున్నాడు అని చూస్తున్నారు. ఆ రూపాయి జేబులో పెట్టుకుని అమ్మగారు దుత్తాను కొత్త తువ్వాలు ఇచ్చింది కదా, అవి 2 అరుగు కోసం పెట్టాడు. దుత్తా తువ్వాలు పుచ్చుకుని పనివాడు ముష్టివాడు వెళ్ళిపోయాడు. మరి దాని బట్టి నడిచేశాడు. బండి కదులుతుంటే, ఏమండి మీరు రూపాయి ఇస్తున్నారు, మీరేమో మా అమ్మ వాళ్ళు మీతో పాటే వచ్చాడని వాళ్ళు భావిస్తున్నారండి, అందుకే మా అమ్మ అవన్నీ ఇచ్చిందంటే ఏమో అని వీళ్ళిద్దరు నవ్వుకుని వెళ్ళిపోయారు. అత్త కొడుకు కూతురు అల్లుడు. ఈ పైన నుంచున్నారు పెద్ద జంట, వాళ్ళిద్దరు నిర్ఘాంతపై చూస్తారు. ఇదేమిటి అల్లుడు గారు పనివాడికి రూపాయి ఇస్తున్నాడు, వాళ్ళ పనివాడికి ఎందుకు ఇస్తున్నాడు అని. అల్లుడు గారు బండి ఓవైపు, ముష్టివాడు ఇంకోవైపు పోయాక వాళ్ళకి అర్థమైంది, ఓరిని వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు వీళ్ళవాడు కాదు వాళ్ళవాడు కాదు. ఆ పూటంతా వాళ్ళ ఇంట్లో ఉండి ముందు రోజు సాయంత్రము మర్నాడు పొద్దున షడ్రసోపేతంగా భోజనం చేసి ఓ తువ్వాలు ఒక స్వీట్ల దుత్తా కూడా పట్టుకుని ఓ రూపాయి సంపాదించుకుని ముష్టివాడు తెలివిగా తన దారిని తను వెళ్ళిపోయాడు. స్వయం సేవకుడు అంతే కదా, తన పని తను చేసుకొచ్చేసాడు అనమాట. వెళ్ళిపోయాక వాళ్ళకి అర్థమైంది, ఆయన కేకేయటానికి కూడా వీళ్ళది, కిందంతా కొంచెం బురద ఉంది, ఆయనేమో గట్టు మీద ఉన్నాడు, ఆ గట్టు దిగి మెట్లు దిగి వచ్చే లోపల వీడు వెళ్ళిపోయాడు, సందు దాటేసాడు. తెలివి గల వాళ్ళ పని, ఎక్కడ ఇబ్బంది పడకుండా తను ఏం చేయాలనుకున్నాడో చేసేసుకోవటం. ఈ తెలివి గల వాళ్ళ మీద ఎప్పుడో చదివింది ఒక విషయం చెప్తా, చిన్న మ్యాటర్. రైతు బజార్లో అప్పట్లో బజార్ 5 పైసలకి కొత్తిమీర కట్ట ఇవ్వమంది ఒక ఆవిడ. అబ్బే కాదండి 10 పైసలు కొత్తిమీర కట్ట అన్నాడు. అయిందా, ఈవిడ కొంచెం ఏం చేయాలో తెలియదు. పక్కన ఒక ఆయన 10 పైసలు ఇస్తున్నాడు వాడికి. ఆవిడ ఏం చేస్తుంది, చొరవగా 10 పైసలు తీసుకుని ఆ 15 పైసలకు 2 కట్టలు ఇవ్వబోయి అని ఆ 15 వాడి చేతిలో పెట్టి 2 కట్టలు తీసుకుని ఈయనకో కట్ట తనకో కట్ట తీసుకుంది. చూడండి ఎంత తెలివో కదా, 2 కట్టలు తీసుకున్నాం 15 పైసలకి ఇవ్వు. అదే తెలివి కదా, అదే ఇవి తెలివి గల వాళ్ళ లక్షణాలు. ఎక్కడికైనా వెళ్తే మన పని మనం ముగించుకోవాలి, తెలివిగా ముగించుకున్న వాళ్ళ దగ్గర అక్కడ కూడా వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెయిట్ చేయకూడదు. మనం తినేసి వచ్చేసేయాలి ఫస్ట్. ఊళ్ళలో చెప్తారు వేడన్నానికి ముందు వేడి నీళ్ళకి వెనకాల అని. ఓహో, సో పంక్తి భోజనాలు ముందు వెళ్ళిపోవాలి. ఇప్పుడు పంక్తి ఎక్కడ ఉంది కదా, అదే కదా, పంక్తులు లేవు కదా. మామూలు పంక్తులు లేకపోయినా ఈ బఫే సిస్టమ్ లో కూడా చివరికి ఏం మిగలవు. ఐస్ క్రీమ్ అయిపోయింది, కిల్లీలు అయిపోయినాయి అంటారు. అందుకని ముందే తినేస్తూ ఉండాలి తెలివిగా, మనం చూసుకోవాలి. మనం